హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈరోజు నేను డ్రాగన్ బాల్ సిరీస్ ఎపిసోడ్ 6 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్తే గోకు దగ్గర చీకటి పడడంతో రెస్ట్ తీసుకోవడానికి ఓలాంగ్ దగ్గర ఒక క్యాప్సూల్తో ఒక డబల్ డెక్కర్ వ్యాన్ని రప్పిస్తే బుల్మా స్నానం చేయడానికి రెడీ అవుతుంది. అలా బుల్మా స్నానం చేస్తున్నప్పుడు గోకు ఓలాంగ్కి డ్రాగన్ బాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో వాళ్ళ దగ్గర ఉన్న డ్రాగన్ బాల్స్ని కొట్టేయడానికి పీల్ ఆఫ్ షూ ఇంకా మాయని పంపుతాడు. దానికోసం షూ బొస్ కింద బాంబు పెట్టి పేల్చేద్దాం అనుకుంటే ఆ బాంబు తన చేతికి ఎత్తుకుపోవడంతో ప్రస్తుతం ముందు అక్కడి నుంచి పారిపోతారు. ఇదే టైంకి అక్కడ చేరుకున్న యామ్చా ఇంకా పోర్ గోకు ఓలాంగ్తో ఏ కోరికైనా తీర్చగలిగే డ్రాగన్ బాల్ శక్తి గురించి చెప్పిందంటా వింటారు. అలా బస్సులోకి ఎలా చొరబడాలా అని చూస్తున్న యామ్చా పొరపాటున స్నానం చేస్తున్న బుల్మాని చూసి కంగుతిని షాక్ అవుతాడు. డ్రాగన్ బాల్ శక్తి గురించి తెలుసుకున్న యామ్చా వాటిని వాడి అమ్మాయిల పట్ల తనకున్న భయాన్ని తొలగించుకోవాలని అనుకుంటాడు. కానీ పోర్ దాని బదులు అదేదో అంతలేని ఐశ్వర్యాన్ని కోరుకొని ధనవంతుడు అవ్వచ్చు కదా అని అడుగుతాడు. నాకు డబ్బు అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు నిజంగా కావాల్సింది డబ్బుతో కొనలేము. నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కావాల్సింది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. కనీసం ఒక అమ్మాయితో డేట్కైనా వెళ్ళాలి. డ్రాగన్ బాల్స్తో ఆ కలని నిజం చేసుకుంటా అని యామ్చా అనుకుంటుండగా తిరిగి బొస్ దగ్గర ఓలాంగ్ గోకుకి ఇంకా బుల్మాకి ఒక డ్రింక్ ఇస్తాడు. కానీ గోకుకి అది నచ్చకపోవడంతో అది తాగితే తన బలాన్ని పెంచుతుందని ఓలాంగ్ చెప్పడంతో గోకు కూడా దాన్ని తాగేస్తాడు. కానీ గోకు ఇంకా బుల్మాకి తెలియనిది ఓలాంగ్ ఆ డ్రింక్లో మత్తు పదార్థాన్ని కలిపాడు. దానితో గోకు అండ్ బుల్మా స్పృహ తప్పి పడుకుండిపోతారు. ఇదే టైంకి డ్రాగన్ బాల్స్ కోసం యామ్చా ఇంకా పోర్ ఎంట్రీ ఇస్తారు. పోర్ తన రూపాన్ని గోకులా మార్చుకొని బాల్స్ కోసం వెతుకుతుంది. అంత ఫాస్ట్గా గోకు ఎలా నిద్ర లేచాడని ఓలాంగ్ కంగారు పడుతూ బుల్మాలా మారడానికి ప్రయత్నిస్తాడు. అలా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బయటికి వెళ్తూ ఇద్దరికి ఏం జరుగుతుందో అర్థమయ్యి నువ్వే నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తావా అని ఓలాంగ్ అంటే నువ్వేమన్నా గుళ్ళో పూజ చేశాననుకున్నావా అని ఇద్దరు బస్సులోకి మళ్ళీ వెళ్తారు. ఇదే టైంలో యామ్చా బుల్మా రూమ్లోకి చొరబడి చీకట్లో డ్రాగన్ బాల్స్ కోసం వెతుకుతూ చీకట్లో డ్రాగన్ బాల్ అనుకుని ఇంకేదో బాల్ పట్టుకుంటాడు. దెబ్బకు షాక్ అయ్యి కేకలు పడుతూ బయటికి పరుగులు తీస్తాడు. కట్ చేస్తే తెల్లవారాక మళ్ళీ షూ ఇంకా మాయ వచ్చి బస్ కింద బాంబు పెట్టి టైమర్ని 1 గంట తర్వాత పేలేలా సెట్ చేస్తారు. తిరిగి బస్సులో వేరే ఏ డ్రెస్ లేకపోవడంతో బుల్మా ఓలాంగ్ తనకిచ్చిన విచిత్రమైన బన్నీ అవుట్ఫిట్ వేసుకోవాల్సి వస్తుంది. అలా మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడితే మళ్ళీ యామ్చా వాళ్ళ వెంటపడి వాళ్ళ బస్ని ఒక మిసైల్తో అటాక్ చేసి ధ్వంసం చేస్తాడు. దానితో గోకు మళ్ళీ యామ్చాతో ఫైట్ చేస్తాం మొదలుపెట్టి ఈసారి గోకు చేసిన అటాక్కి యామ్చా పన్ను ఊడిపోతుంది. దానితో పోర్ అద్దంలా మారడంతో తన మొహాన్ని అద్దంలో చూసుకున్న యామ్చా షాక్ అవుతాడు. ఇంకా నా మొహానికి జీవితంలో ఏ అమ్మాయి పడదరా బాబు అని బాధపడి మళ్ళీ ఫుల్ స్పీడ్లో పారిపోతాడు. కాసేపటికి ఆగిపోయి ఉన్న బస్సును చూసి షూ ఇంకా మాయ్ ఒకవేళ బాంబు పనిచేయలేదేమో అనుకుని ఆ బస్సుని పరిశీలిస్తుండగా ఆ బాంబు పేలిపోతుంది. అలా గోకు బుల్మా ఇంకా ఓలాంగ్ వెళ్తుంటే
ఇప్పుడు నడుస్తూ వెళ్తాం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదా అనుకుంటుండగా యాంచా మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు తను చేసిన పనులకి క్షమాపణ చెప్తూ వాళ్ళకొక కారుని గిఫ్ట్ కింద ఇస్తాడు. ఊలాంగ్ యాంచాపై అనుమానపడిన గోకు యాంచా ఇచ్చిన గిఫ్ట్ని స్వీకరిస్తాడు. కానీ యాంచా ఆ కార్లో ఒక ట్రాకర్ని పెట్టి తనని ట్రాక్ చేస్తున్నట్టు ముందు వాళ్ళని 7 డ్రాగన్ బాల్స్ సేకరించేలా చేసి ఆ డ్రాగన్ బాల్స్ అన్నీ ఆకర్షణలో దొంగలించి తన కోరిక తీర్చుకుందామని యాంచా మాస్టర్ ప్లాన్ వేస్తాడు. దానితో ఈ ఎపిసోడ్ ఇంకా ఖతం.